మెషిన్ లెర్నింగ్కి ఆల్గారిథమ్స్ మనుషులు ఎలా నేర్పిస్తారు, దేని ద్వారా మరియు ఎలా అని ఒక డౌట్ అడుగుతూ ఉన్నారు. మెషిన్ లెర్నింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంత డేటా ఇస్తే కనుక అది విశ్లేషిస్తుంది. ఉదాహరణకి ట్రైన్ టికెట్స్నే తీసుకుందాం. మీరు ఇండియన్ రైల్వేస్లో ఒక కొత్తగా ఐఆర్సిటీసీ అప్లికేషన్ ద్వారా ఒక ట్రైన్ టికెట్ బుక్ చేయడానికి ట్రై చేసినప్పుడు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వెయిటింగ్ లిస్ట్ ఉంటే కనుక అది 80% 90% కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అన్నది పర్సంటేజ్ కూడా ఈ మధ్య చూపిస్తూ ఉంది గత సంవత్సర కాలంగా. అది ఎలా చూపించగలుగుతుందంటే అది మెషిన్ లెర్నింగ్ ఆధారంగా చేస్తుంది. మెషిన్ లెర్నింగ్లో గత 13 సంవత్సరాల నుంచి ఉన్న ట్రైన్ రిజర్వేషన్ డేటా అనేది వాళ్ళ దగ్గర డేటాబేస్లో ఉంటుంది. సో ఆ డేటాను విశ్లేషించేసి మీరు తిరుపతికి టికెట్ బుక్ చేసుకున్నారు అనుకోండి, అలాగే మీరు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నారు అనుకోండి. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ తిరుపతికి సండే చేశారా సాటర్డే చేశారా అలా చేసినప్పుడు గతంలో గత 13 సంవత్సరాలుగా ఎంతమందికి ఎన్ని రోజుల ముందు చేస్తే వాళ్ళకి బుక్ అయినాయి ఈ డేటాను ఆధారంగా చేసుకొని విశ్లేషించి మెషిన్ లెర్నింగ్ మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఎంత పెద్ద మొత్తంలో డేటా ఉంటే దీనికి ఆల్గారిథం ఎలా క్రియేట్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ని రకరకాల క్రైటీరియాస్ బేస్డ్గా డేటా మొత్తాన్ని అందుబాటులో ఉన్న డేటా మొత్తాన్ని తీసుకొని దాన్ని ఎనలైజ్ చేసి ఒక రిపోర్ట్ జనరేట్ చేసి దాంట్లో పర్సంటేజెస్ అన్ని తీసుకొచ్చేసి ప్రాబబిలిటీని అవుట్పుట్గా మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇదంతా కూడా కేవలం 5 to 10 సెకండ్స్ లోపలే మనకి స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. సో ఇలా మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథం బేస్ చేసుకొని కేవలం ట్రైన్ టికెట్స్ అనే కాదు, పూర్తి స్థాయిలో ఇంకా ఎన్నో రకాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి అతని హెల్త్ రికార్డ్స్ని ఆధారంగా చేసుకొని ఏదైనా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా, ఇలాంటివి కూడా చెక్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో మెషిన్ లెర్నింగ్ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్టు. సో ముందు మనకి డేటా ఆధారంగా ఎన్నో రకాల మార్పులు కూడా మనం చూడబోతూ ఉన్నాం.